ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సత్యమని అన్న లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకుజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను అధికారులు అందజేశారు. అంతకుముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. తమ కుమారుడు మార్కశంకర్ అగ్ని ప్రమాదానికి గురై స్వల్ప గాయాలతో బయటపడడంతో అన్న లెజినోవా శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆదివారం సాయంత్రమే ఆమె తిరుమలకు చేరుకున్నారు. స్థానిక గాయత్రి నిలయంలో ఆమె బస చేశారు. క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ తొలుత ఆమె శ్రీ వరాహస్వామి ఆలయం వద్దకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ పద్మావతి విచారణ కేంద్రం వద్ద ఉన్న కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. అన్ని మతస్థురాలు కావడంతో మొదట అతిథి గృహంలో డిక్లరేషన్ పై సంతకం చేశారు. అంతకుముందు తిరుమల విచ్చేసిన అన్న లెజినోవా కొనిదెలకు జనసేన నేతలు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అన్న లెజినోవా మతపరంగా క్రిస్టియన్ కావడంతో అన్ని మతస్థురాలు తిరుమలకు వెళ్తే డిక్లరేషన్ ఫామ్ పైన సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే అన్న లెజినోవా ఎటువంటి కాంట్రవర్సీలకు తావివ్వకుండా గాయత్రి సత్రంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపైన సంతకం చేశారు. ఇక గతంలో పవన్ కళ్యాణ్ కుమార్తె పొలిన అంజనా పవన్తో కలిసి తిరుమలకు వెళ్లారు. అప్పుడు కూడా ఆయన కుమార్తెతో డిక్లరేషన్ ఫామ్ పైన సంతకం చేయించారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సత్యమని అన్న లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకుజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను అధికారులు అందజేశారు. అంతకుముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. తమ కుమారుడు మార్గశంకర్ అగ్ని ప్రమాదానికి గురై స్వల్ప గాయాలతో బయటపడడంతో అన్న లెజినోవా శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆదివారం సాయంత్రమే ఆమె తిరుమలకు చేరుకున్నారు. స్థానిక గాయత్రి నిలయంలో ఆమె బస చేశారు. క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ తొలుత ఆమె శ్రీ వరాహస్వామి ఆలయం వద్దకు చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ పద్మావతి విచారణ కేంద్రం వద్ద ఉన్న కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించిన పరిస్థితి. ఇక అన్నమతస్థురాలు కావడంతో మొదట అతిథి గృహంలో డిక్లరేషన్ పత్రం పైన సంతకం చేశారు. ఇక అంతకుముందు తిరుమల విచ్చేసిన అన్న లెజినోవా కొనిదెలకు జనసేన నేతలు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అన్న లెజినోవా మతపరంగా క్రిస్టియన్ కావడంతో అన్ని మతస్థురాలు తిరుమలకు వెళ్తే డిక్లరేషన్ ఫామ్ పైన సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే అన్న లెజినోవా ఎటువంటి కాంట్రవర్సీలకు తావివ్వకుండా గాయత్రి సత్రంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపైన సంతకం చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ కుమార్తె పొలిన అంజనా పవన్తో కలిసి తిరుమలకు వెళ్లారు. అప్పుడు కూడా ఆయన కుమార్తె డిక్లరేషన్ ఫామ్ పైన సంతకం చేయించారు. ఆమె మైనర్ కావడంతో అయితే డిక్లరేషన్ ఫామ్ పైన పవన్ కళ్యాణ్ కూడా సంతకం చేయాల్సి వచ్చింది. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ ఫామ్లో సంతకం చేయడం కూడా సోషల్ మీడియాలో వైరల్గా అయిన పరిస్థితులు కూడా మనం చూసాం. ఇందులో భాగంగానే ఈరోజు అన్న లెజినోవా మతపరంగా క్రిస్టియన్ కావడంతో అన్ని మతస్థురాలు తిరుమలకు వెళ్తే డిక్లరేషన్ ఫామ్ పైన సంతకం కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే ఇలాంటి పద్ధతులను పాటిస్తూ మర్చిపోకుండా ఎలాంటి కాంట్రవర్సీలకు తావు లేకుండా ఈ క్రమంలోనే అన్న లెజినోవా ఎటువంటి కాంట్రవర్సీలకు తావివ్వకుండా గాయత్రి సత్రంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపైన సంతకం చేయడం జరిగింది.
తీసుకోండి, మీకు ఇష్టం వచ్చింది తీసుకోండి. ఫ్రీ తీసుకోండి, మీరే అరుచుకుంటా మీరు అసలు మీరే కంఫర్టబుల్గా వెళ్ళండి, మీరే ఫ్రీగా మూవ్. అన్నా లెజినోవా మతపరంగా క్రిస్టియన్ అయిన అన్నా లెజినోవా పైగా రష్యాకు చెందిన మహిళ. అయితే తన మొక్కులతో భక్తి శ్రద్ధలు చూపించింది రష్యన్ మహిళ. సనాతన ధర్మం పాటిస్తూ తలనీలాలు ఇచ్చారు అన్నా లెజినోవా. దీంతో పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.